వెల్కమ్ టు PM7 మీడియా. ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి. 1994లో విశ్వ సుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్ తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. విశ్వ సుందరిగా గెలిచిన తర్వాత ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి తన అభినయ ప్రతిభను చాటుకుంది. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. 2007లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన ఈ కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాము కలిసే ఉన్నామని, విడాకులు తీసుకోవటం లేదని ఐశ్వర్య రాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగటం లేదు. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్ లైఫ్ లోకి మరో మహిళ రావటం వల్లే వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ప్రచారము జరుగుతోంది. 10వి సినిమాలో నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ బచ్చన్ క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో ఐశ్వర్య రాయ్ జిరాక్ మార్కర్ అనే ఒక డాక్టర్ తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారము జరుగుతుంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్ గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.